హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. నాతో ఇప్పుడు ఒక ఎనర్జెటిక్ హీరో, అలాగే ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఉన్నారండి. మరి ఆ ఎనర్జెటిక్ హీరో మన గుంటూరు రోడ్ సినిమాతో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి ఈ అబ్బాయి లవ్లో పడ్డది ప్రజ్ఞా జైస్వాల్తో. మరి ఈ అబ్బాయినండి మన మంచు మనోజ్. మరి వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సత్య కూడా మనతో ఉన్నారు. గుంటూరు రోడ్ ఫిలిం గురించి బోలెడని విశేషాలు చెప్పడానికి. ఈ ఫిలిం ఘాటిగా ఉండబోతుందా, ఫుల్ ఎంటర్టైన్ చేయబోతుందా, ఫుల్ కమర్షియల్ పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మరి ఎలా ఉండబోతుంది వీళ్ళనే అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి. హాయ్ హాయ్ సత్య గారు. హాయ్ 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 హాయ్. నమస్తే నమస్తే, హలో హలో అన్ని ఇక్కడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ముగ్గురికి. ఎందుకంటే గుంటూరు రోడ్ ఆడియో సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయినందుకు. ఆ ప్రామిస్ సాంగ్ నాకు బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. Credit goes to obviously director is the captain and the manchi music andinchina Vasant, DJ Vasant. He also did a fantastic job. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు తప్పవు బావా. సో ఫస్ట్ సత్య గారు వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఘాట్ ఎక్కువ ఉందని ఓకే చేశారా, లేకపోతే ఈ స్వీట్ గర్ల్ ఆల్రెడీ దాంట్లో ఉందని? అంటే మీరు ఫస్ట్ ఓకేనా, ప్రజ్ఞ ఎవరు వచ్చారు? అంటే ముందు డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చి కథ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆయన ప్రొడ్యూసర్, ఫస్ట్ సత్య గారు వచ్చారు. ఆయన ఫ్రెండ్ అండ్ హూజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్ ఆల్సో. వాళ్ళిద్దరు వచ్చి కూర్చొని నన్ను నరేట్ చేయడం జరిగింది. నేను ఏ స్క్రిప్ట్ అయినా ఒక 20 minutes అని రిక్వెస్ట్ చేస్తాను. అంతకంటే మనం చేసే కమర్షియల్ స్క్రిప్ట్స్ 20 minutes కంటే ఎక్కువ ఉండదు కదా. మ్యాటర్ అది నచ్చితే ఇంక లోపలికి వెళ్దాం అనేసి మూవీ ప్యాటర్న్. దట్స్ మై హ్యాబిట్ అనమాట. సో ఈయన వచ్చి చెప్పంగానే సార్ అలాగే అడిగాను, ఒక 20 నిమిషాలు అంటే ఓకే మీకు ఒక 1 minute చెప్పాడు ఈయన. 1 minute ఇది 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 కథ. 20 నిమిషాలు 1 minute. 20 నిమిషాలు 1 minute ఇది లైన్. నీకు తెలిసింది సినిమా 2 hours ఉందండి. లైన్ మీకు కావాల్సింది లైనే కదా, లైన్ అన్నాడు. ఇది భలే ఉంది లైన్ సార్ 1 minute భలే. ఫస్ట్ నాకు నచ్చింది ఆయన క్లారిటీ అండ్ ద వే హీ టెల్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఆయన ఇలా క్వైట్ కొన్నారు కానీ మామూలు అగ్రెసివ్ మనిషి కాదు. నేను సాఫ్ట్ కొన్నారు. ఆ సీన్లు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అమ్మో. అయితే ఇప్పుడు నేను డైరెక్టర్ ఏమేం క్వశ్చన్స్ అనుకున్నాను అని మార్చుకుంటున్నాను అని చెప్పి నేను సార్ కొంచెం కంటిన్యూ చేయండి సార్ పర్వాలేదు, కొంచెం క్లియర్గా చెప్పండి సార్ అంటే ఒక స్ట్రెచ్లో పేపర్ చూడలేదు, ఏం చెప్పలేదు, డైలాగ్ టు డైలాగ్ నరేట్ చేసి అలాగ ఒక 2.5 hours కూర్చొని పెట్టేశారు నన్ను. అంతే. కదిలే రంగుల విల్లురా అరెరే వెన్నెల కూతురా అనిపించిందా సరా. తాజ్ మహల్ మీ దొట్టు తన మేని రంగు మెరుపు, కోహినూరు మీ దొట్టు తన మనసు వచ్చ తెలుపు. అలాంటి అమ్మాయి కాదురా అలై వచ్చి నన్నే తాకిరా. సత్య గారు, ఈ గుంటూరు రోడ్ సబ్జెక్ట్ అంటే మీరు గుంటూరులో ఉన్నారా, గుంటూరు వాళ్ళు ఎవరితో అన్నా చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందా, లేకపోతే యాక్చువల్లీ కథ కమర్షియల్గా ఫార్మేట్లో అనుకున్న కథ అండి. ఇది ఫస్ట్ హీరోయిన్ బేస్డ్ కథ అయితే టైటిల్లో వచ్చి ఒక ప్రాంతంలో జరగాలి, టౌన్లో జరగాలి కథ రిక్వైర్మెంట్. సో హీరో క్యారెక్టరైజేషన్ వచ్చి చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఆ ప్రాంతం గుంటూరు రోడ్లు అంటే మనం కొంచెం చాలా అగ్రెసివ్గా ఉంటారు మన ఏపీ 2 states కాబట్టి అక్కడ గుంటూరులో చేస్తే బాగుంటుంది అని ఆ బ్యాక్ డ్రాప్ అనుకోవడం వల్ల గుంటూరు రోడ్ వచ్చాడు బయటకి. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ఒక 2-3 టైటిల్స్ పెట్టుకున్నారు. లోకల్ అనే సార్ మేము అనుకుని లోకల్ పెడదాం అనుకునే టైంలో నా ఫ్రెండ్ నాని పెట్టుకున్నాడు. సార్ ఓకే నాని పెట్టాడు మనోడు. సార్ ఇంకేంటి దీనికి ఏముంటుంది అంటే సార్ ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను 5 పేర్లు. దీని క్యాప్టెన్ వేరే చెప్పను అనమాట, మళ్ళీ వాడుకోవాలి. సార్ పెట్టుకొని సరే చెప్తాం అనేసి మేము ఎప్పుడు ఒకటి సజెషన్ తీసుకుంటాం. సో నాకు ఫేవరెట్ ఈయన ఫేవరెట్ మన రామ్ జోగేష్ శాస్త్రి గారు. మా రామ్ జోక్ ఫోన్ చేశా, మా రామ్ జో డార్లింగ్ నాకు ఇప్పుడు ఇది నేను డైరెక్టర్ గారు ఇక్కడ స్పీకర్ ఫోన్లో ఉన్నాము, ఇప్పుడు ఏంటి ఇది 4 డైరెక్టర్ గారు చెప్పారు నువ్వు పిక్ చేసి వద్దాం అంటే అదిరిపోయింది కదా గుంటూరు, మా ఊరి పేరు అదిరిపోయింది, మా ఊరి పేరు అనుకుంటూ అన్నాడు. సో యునానిమస్ గా రూమ్ లో అందరు ప్రొడ్యూసర్ అందరు ఉన్నాం, అందరు గుంటూరు అని అయిపోయించుకున్నాం అందరం.
అందరూ ఓటు దానికి వేసారు. దానికి వేసారు, అందరూ దానికి అంటే చిన్న ఓ ప్రాంతం పేరు పెడుతున్నాం కదా, ఊరి పేరు ఎలా ఉంటుంది అని కొంచెం ఫస్ట్ చిన్నది అయితే జోగి అనమాట. అదిరిపోయిందిగా అన్నాడు. బాగుంది సీరియస్లీ. గుంటూరు రోడ్డు అంటే అది ఏమంటారు ప్రాంతంతో పాటు కలిసిపోయినట్టే ఉందన్నమాట. అదే వేరే ఊళ్ళు తీసుకోండి, కాకినాడోడు, విజయవాడోడు, రాజమండ్రోడు, హైదరాబాదోడు కొంచెం కష్టంగా ఉంది. గుంటూరు రోడ్డు కరెక్ట్ గా ఉంది, రైమింగ్ కరెక్ట్ ఉంది. కాకినాడోడు నాకు తిరగట్లేదండి. కాకినాడ రాదు, హైదరాబాద్ రాదు. సో గుంటూరు రోడ్డు సూపర్. మొగుండైనా మేనేజ్ చేయొచ్చు కానీ రంకు మొగుండు మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. ఏం చూసుకుంటారా నీకు పోకరు సత్తా ఉన్నాన్ని చూస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క. ఈ అమ్మాయి ఆ గుంటూరు రోడ్ లో ఎలా ప్రజ్ఞ మీరే చెప్పాలి. సో హౌ డిడ్ యు గెట్ దిస్ ఆపర్చునిటీ, లైక్ ఎలా మీ దగ్గరికి అప్రోచ్ వచ్చింది? I think you should ask the director why he got me for Guntur Road. అడుగుతాను, అక్కడికి వెళ్తాను. సో వై యూ చూస్, లైక్ ఎందుకు? I think this character is very cute. It's a very sweet character, and you know it's very different from anything I've done before. I did Kanche, where I'm like a royal person from 100 years back. You know, like long historical kind of a film. Then I did Om Namo, which is 500 years back. 500 kilos weight. 500 kilos, nahi. 14 kilos. అదే చెప్పాను, హిస్టారికల్ సినిమా చేసింది, మైథాలజీ చేసింది, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి కమర్షియల్ చేస్తుంది. This is present, this is full commercial. అసలు దండనక్క సాంగ్ అప్పుడు యాటిట్యూడ్ అదిరిపోయింది. ఆ సాంగ్ లో మా సోటు అంటే కూడా ఎవరు షాక్. రంగు రాంచిలక నిండా హిట్టెక్క అదిరే నీ సరుకు చూసాక పక్కన నువ్వుంటే పండగ లెక్క సిద్ధం చేసేసా పువ్వుల పక్క. అసలే మసోడు దూసుకొచ్చాడు తుమ్మురే పెట్టుడు రోడ్డు. కన్ను పడ్డాతో కత్తెరేస్తాడు, బీ కేర్ఫుల్ నీ కన్నయ్యీడు. ఎప్పుడు చూసినా మనోజ్ గారిని ఆ యాక్టివ్నెస్, ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది ఆయనలో. సో ఈ గుంటూరు రోడ్లో కావాలి కూడా, పక్కా మాస్ కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా అందుకే మనోజ్ గారి దగ్గరికి స్క్రిప్ట్ రావడం జరిగిందా? సో స్క్రిప్ట్ మీరు ముందే రాసేటప్పుడే అనుకున్నారా ఇది మనోజ్ గారికి అయితేనే కరెక్ట్ యాప్ట్ అని, లేకపోతే రాసేసిన తర్వాత ఎలా? అంటే ఫస్ట్ కథ రాసేసిన తర్వాత అది పక్కా ఒక పవర్ఫుల్ అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరో అంటే కరెక్ట్గా ఎవరైతే దీనికి 100% న్యాయం చేయగలుగుతారు అంటే అవి యాక్టింగ్ ఆ క్యారెక్టర్ని బాగా చేస్తేనే దాని స్థాయి పెరుగుద్ది సినిమాకి. మేము అప్పుడు అనుకున్నాం అనమాట, అంటే ఈ ఎమోషన్స్ కానీ, హ్యూమర్ కానీ, ఆ బబ్లీనెస్ కానీ, సెంటిమెంట్ కానీ అలా అన్నీ పర్ఫెక్ట్గా అంటే పీక్స్ అంటే తారాస్థాయిలో చేయగల కెపబిలిటీ ఉన్న యాక్టర్ చూస్తున్నాం కాబట్టి డైరెక్టర్ మూవీస్ చాలా బాగుంటుంది ఇంకని చెప్పేసి అప్పుడు వచ్చాను. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అంటే ఫస్ట్ టైం అనుకుంటా కదా, లైక్ వెంకట్ గారిని ఇంట్రడ్యూస్ చేయడం. వెంకట్ ఈస్ ఆల్రెడీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్స్. అంటే లైక్ యువర్ కెరీర్ మీ దాంట్లో స్టంట్స్ మీరు నేనే చేసుకుంటాను. ఓవరాల్ వెంకట్ కప్ చెప్పింది ఈ సినిమా అన్నమాట. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. అసలు వాడు ఏం చేశాడో తెలుసా? వయసులో ఉన్నవాడికి అది నాలాంటి బీపీ వస్తే ఎలా ఉంటుందో నీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. మొగుండైనా మేనేజ్ చేయొచ్చు కానీ రంకు మొగుండు మేనేజ్ చేయడం చాలా కష్టమయ్యా. ఏం చూసుకుంటారా నీకు పోకరు సత్తా ఉన్నాన్ని చూస్తే చావు కూడా పడిపోతుంది నా కొడక్క.
వీడు మరీ తేటగాళ్ళగా ఉన్నాడు. భయం భక్తి అక్కడ మచ్చుకు కూడా కనపట్లా. ఇలాంటి కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ మనం చూసాం ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో. సో ఇది వాటికి దీనికి ఏం భిన్నం ఏముంటుంది? కరెక్టే తెలుగు వర్డ్ యూస్ చేస్తాను. yes perfect ఇన్ బేసిక్లీ ఈజ్ వెరీ గుడ్ రైటర్. ఓ మై గాడ్, నా తెలుగు. ఆయన ఈ సినిమాకి రైటింగ్ అంతా ఈ స్టోరీ రైటింగ్. సో రైటింగ్ మామూలుగా రైటింగ్ అని రాస్తాం కదా, ఈ సినిమాకి కాన్వర్జేషన్స్ అని రాశారు. బికాస్ దట్స్ స్టైల్. సంభాషణ అంటే మాట్లాడుకునేది లాగా డైలాగ్ టు డైలాగ్ అలా ఉండదు. ఇట్ బి లైక్ వెరీ న్యాచురల్ అన్ని సీన్స్. ఓకే. సెంటిమెంట్ లో కూడా ఎమోషన్స్ లో కూడా న్యాచురల్ గా మన ఎమోషన్స్ అలా మాట్లాడుకుంటాం, కోపం వస్తా అలాగే పెడతాం. ఓకే. డ్రమ్ ఎక్కువ డ్రమ్ టచ్ చేయను మాటల్ని. Yeah, Pragna. No, and you know, so many times I remember that, you know, during the shoot, like we would get our, like, you know, scenes and lines and all, the final one day before, like with all the corrections. And so many times he would change it just to make it more realistic and more conversational, you know, because there's sometimes things are very heavy. అంటే ఇప్పుడు ఆర్టిస్టులు క్యారీ చేసి అప్పుడు మాట్లాడుకునే టైంలో ఆయన చూసుకొని అప్పుడు ఇది ఏదో ఇబ్బందిగా ఉంది ఇక్కడ, ఇది ఒకటి సార్ మార్చుదని అలాగా ఇది డ్రామా లాంటిది, రియాలిటీ మేకింగ్ న్యాచురల్ అని టుక్ స్పెషల్ కేర్ దాంట్లో. అందుకే ఈ సినిమా చూస్తే ప్రతి ఈయన ఉన్నారని కాదు, లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ప్రతి డైలాగ్ ఒక ఆనిముచ్చేలా ఉంటుంది నీట్ గా. యూ విల్ లవ్ టు హియర్ ఇట్. ఇలా తిప్పుతో ఏం మాట్లాడుతున్నా అబ్బా ఇంట్రెస్ట్ అలా ఉండదు ఎక్కడ సినిమా. At no point you lose interest that, oh, why philosophy, why this heavy dialogue. No, he'll make it very simple, something very meaningful, very deep also, but very డ్రామా simply. కామెడీ చేసే చోట కూడా సటిల్ గా హ్యాండిల్ చేశారు. ఈవెన్ దో మన కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో లైక్ అంతే కదా, ఒకటి మిస్ అయితే మళ్ళీ మనం మొత్తం మిస్ అవుతాం. అందుకని మేము తప్పకుండా అక్కడ మేము వినాలి, దాన్ని కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఇంట్రెస్టింగ్ ఎవరైనా స్టోరీ చెప్తుంటే మేము కనెక్ట్ అవుతాం కదా. సో అలాగే గుంటూరు రోడ్ కూడా కనెక్ట్ అవుతాం అన్నమాట. యాక్షన్. దీనికి ఎంత లైక్ మీరందరూ ఉన్నారు అండ్ అలాగే కాస్ట్ చూడగానే ఒక పెద్ద సినిమా, సో ఒక మంచి సినిమా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నారంటే డెఫినెట్గా ఈ ఫిలింలో లైక్ అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. నాకు మెయిన్ ఆనందం ఏంటంటే ఈ సినిమాకి నా ఫేవరెట్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆయనకి బ్యానర్లు కట్టాను నేను తిరుపతిలో ఆయన సినిమాలకి, నేను నా కజిన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా కామెడీ ఇది ఎంజాయ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి. ఆయనకి వీరభిమానం. అండ్ ఆయన ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకున్నాను కానీ ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్. 3-4 సార్లు ప్లాన్ చేసుకొని వర్కౌట్ కాలేదు స్క్రిప్ట్స్. సో ఫైనల్లీ నాకు ఆ అదృష్టం ఒకటి కలిగించారు ఆయన. ఇంకోటి ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు నేను ఫస్ట్ టైం కాంబినేషన్. అన్న ఎన్నో సినిమాలు చేశారు, నాన్నగారు ఆబ్వియస్లీ చాలా చేశారు. ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ సో ఎలా అనిపించింది అంటే ఆయన టైమింగ్, రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ అండ్ మీ టైమింగ్ చెప్పక్కర్లేదు. సో సూపర్ గా ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ లో సీన్స్ ఉంటే ఇంకా అసలు. నేను నాకు ఫస్ట్ డే రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి అలా చూసి పెరిగాను. ఇంకెవరైనా ఓకే, మా నాన్నగారితో ఉన్నింది ఫస్ట్ అనేసి టెన్షన్. తర్వాత ఫ్రీ అయిపోయాను. నాన్నగారు ట్రూ ఆర్టిస్ట్ మేక్ అదర్ ఆర్టిస్ట్ కంఫర్టబుల్ అంటారు కదా. సో అలాగే ఆర్పి గారితో అంకుల్ చెప్పాను, ఒక 1/2 అవర్ పడుతుంది అంకుల్, మీరు కౌంటర్ వేస్తే ఇమీడియట్గా కౌంటర్ వేసేదానికి. నాకు ఫస్ట్ టైం నా డెమీ గాడ్ని ఇక్కడ చూస్తున్నాను ఎదురుగా. సో ఐ డోంట్, నాకు ఒక 1/2 అవర్ చిన్న డైలాగ్ అప్పుడే చెప్పాను సార్. అంటే ఈయన చెప్పాడు, ఓకే నాకు అర్థమవుతుంది, రియాక్షన్స్ చిన్నవి చేద్దాం అనేసి. అదేంటంటే 2 లైన్లు ఎంత సార్, 1 అవర్ 2 లైన్లు, ఆ 2 లైన్ కూడా అనేసారు సార్. ఓకే అదే చేస్తున్నా, ఏదో బిగిసిపోయి చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత ఇక స్టార్ట్ అయిపోయింది, ఇంజిన్ మోటార్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఇంటిమెన్సీ ఉంది. నాకు ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్ సినిమాకి సోల్ మేజర్ వచ్చి ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. ఎనీ లైక్ ఒక ఫాదర్ సన్ కి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు కదా, ఆ ఎమోషన్ బాగా క్యాప్చర్ అయింది మూవీలో. దట్స్ ఎ మేజర్ ప్లస్. నా మైండ్ ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయిపోయింది.
నేను మళ్ళీ మామూలు మనిషి అవడానికి చాలాసేపు పట్టింది తెలుసా. ఇది లవ్ అంటే నేను నమ్మనరా. ఇంటికి వెళ్ళి చన్నీళ్ళు స్నానం చేయి, అంతా లేట్ అయిపోద్ది. అయినా వీడికి పిల్లనిచ్చే సన్నాసేపడరా. ప్రయత్నిస్తే పోయేదే ఉందండి. బ్యాచిలర్ బానిస సుఖాలు తప్ప. ఈ తొక్కల ఫిలాసఫీ మాత్రం బానే చెప్తా. కిస్సులు కూడా బాగానే పెడతాను. కన్నా అసలు అమ్మాయి ఎవరో తెలియకుండా ఇంత డీప్ గా లవ్ చేస్తే కష్టాలు తప్పబా. భూమి మీద దేవతలు తిరుగుతుంటే యుద్ధాలు చేయాలి బావా. ప్రేమలో పడ్డాడు గుంటూరోడు ప్రేమలో పడ్డాడు అని ఉంది కదా. సో ఏమైతే ఎవరైనా ప్రేమలో పడిపోతారు, అది వేరే విషయం. అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాను. ఈ ప్రేమ ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళిద్దరి మధ్య సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఫన్నీగా ఉంటాయా లేకపోతే ఏంటది? చాలా ఫన్నీగా ఉంటుంది. స్వీట్ అండ్ ఫన్నీ. వెరీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. Yeah, like లవ్ స్టోరీ హ్యాండ్లింగ్ కూడా స్వీట్ లవ్ గా. but sweet love also happens with a lot of difficulty because my character in the film, no, she likes everything that Manoj is not. That Kanna is not. But how she eventually falls in love with him and what happens really that she falls for him. So that's the థియేటర్లో చూడాలి. that's a very important thing in the love track, that how she falls for him. నెత్తి మీద పెట్టుకుంట గుండెలోన దాచుకుంట దేవతల్ని చూసుకుంట ప్రామిస్ పుట్టు మచ్చలాగా మారి 100 ఏళ్ల పాటు నిన్ను అంటి పెట్టుకుంట నేను ప్రామిస్ రామకోటి లాగా నేను ప్రేమ కోటి రాసుకుంట లైఫ్ లాంగ్ లవ్ చేస్తా ప్రామిస్ నీ పేరులాగా మారిపోయే గుండె చప్పుడు చింపేసిన తప్పేసిన చంపేసి పాతరేసిన నిన్ను బదులు నమ్మడు యువామ బాబిజో. సో ప్రొడ్యూసర్ గురించి చెప్పండి. అంటే ఇంత పెద్ద కాస్ట్ మీరు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. గుంటూరు టైటిల్ పెట్టగానే పడిపోయారా? స్టోరీకి అండి, ఫస్ట్ స్టోరీకి అతను పడిపోయాడు. అంటే ఎవరికైనా కథ చెప్పంగానే సినిమా చాలా బాగుంది, ఆడుతుందని నమ్మకం వస్తుంది ఫస్ట్. అంటే అన్నీ ఎలా ఉంటాయి సీన్స్ కానీ, రైటింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను 2.5 hours నెరేట్ చేసేటప్పుడే దాన్ని ఎంటర్టైనింగ్గా ఉంటే దాని విజువల్గా చూస్తే ఆబ్వియస్లీ ఇంకా అంత డబల్ ఉంటుంది అనుకున్నారు. ఈజీగా జడ్జ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తప్ప వెళ్ళాం స్ట్రెచ్. ఎందుకంటే లూజ్ అవుతాం. ఒక కథ చెప్తున్నారు కదా, సో అది విన్నీ గ్రిప్పింగ్గా ఉందంటే అది ఎంతో బాగుండాలి. అది దట్స్ వన్ థింగ్. అండ్ ప్రొడ్యూసర్ వరుణ్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి తెలుసు అలాగా. బట్ ఫైనలీ ఈ మూవీతో సత్య గారితో వచ్చి కథకి ఆయన ఫ్లైట్ అయిపోయి ఇది కథ అండి వినండి, అది వెంటనే ఓకే ప్రొడ్యూసర్ కొత్త అతను ఎవరు అంటే పలానా అంటే ఓ డెఫినెట్లీ చేద్దాం, నో ప్రాబ్లం. నా కొత్త వాళ్ళు ప్రతి నా కీప్ ఎంకరేజింగ్. అందు నాకు నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అందరూ సూపర్ హిట్లో ఉన్నారు. సో అది ఒక హ్యాపీనెస్ నాకు. ఫర్ ఎగ్జాంపుల్ బిందాస్ అనిల్ సుంకర గారు దాంతో ఫస్ట్ వచ్చారు. సో ఐఎమ్ ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మన వరుణ్ వచ్చాడు. నేను చెప్పాను దాని తర్వాత మళ్ళీ కొత్త అతను వచ్చావు, విల్ డూ వండర్ఫుల్. ఇట్ వర్క్డ్ అవుట్. అసలు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ వీ బికెమ్ ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ బ్రదర్ ఈ సినిమాకి. అతను ఒకడు డైరెక్టర్. నాకు మెయిన్గా ఇతను ఒక పెద్ద అన్నయ్య దొరికినట్టు ఈ సినిమాకి. అదే చెప్తుంటాను. నిజంగా బాగా క్లోజ్, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. మేము ఆఫ్టర్ షూటింగ్ ఇప్పుడు మేము కూర్చొని నాది ఏదైనా ఉంటే, నా పర్సనల్గా ఏదైనా ఉంటే బాగా డిస్కస్ చేసుకొని నాకు సజెషన్. అంటే ఇప్పుడు ద అమౌంట్ మాకు 14 లేసి చిన్నప్పటి నుంచి పెరిగింది, జనాల్లో పెరిగాను. సో ఎవరు నమ్మాలి ఏమన్నా అందరితో బాగుంటాం ఓకే, బట్ ఒక గోడ ఉంటుంది అందరికీ. సో ఎంత ఏదైనా ప్రతి మనిషి నాకు ఒకటి వస్తుంది, అది మాట్లాడే అంత కంఫర్ట్ నాకు చాలా తక్కువ టైంలో సత్య గారితో వచ్చింది. అండ్ ఇట్స్ నాట్ అ ఫనీ థింగ్, లైక్ మామూలుగా రాదు ఇది. Action!
లొకేషన్స్ ఎక్కడెక్కడ అండి? సాంగ్స్ ఎక్కడికైనా వెళ్ళారా? కట్ న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్ అక్కడ అవాయిడ్ చేసాం ఈసారి. సో చేసి మా గుంటూరు, హైదరాబాద్ లో షూట్ చేసాం. నేను న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అనగానే నేను ఆశపడుతున్నా. ఓకే, కట్ చేస్తే న్యూజిలాండ్ వెళ్ళారు, వెంటనే గుంటూరు. ఓకే, టైటిల్ కి తగ్గట్టు, టైటిల్ కి జస్టిఫై లైక్ ఉండాలి కదా. మొత్తం గుంటూరు, హైదరాబాద్ లో తీసేవాడిని. సూపర్ అండి, హ్యాపీగా చేసుకొని ఇంటికి వచ్చేయచ్చు. గుంటూరులో చాలా సీక్రెట్ గా చేసాం. లాస్ట్ రోజు అనౌన్స్మెంట్ ఇచ్చి ఈ ఒక్కరోజు షూటింగ్ స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దాం చేసాం. దాంతో అయిపోయింది షూటింగ్. మన గుంటూరు వాళ్ళు కదా, ఒక గుంటూరు రోడ్ వెళ్తేనే తట్టుకోవాలంటే అన్ని గుంటూరు వాళ్ళని యాడ్ తట్టుకోలేదు మేము. అందుకనేసి అందరూ ప్యాకప్ చేసాం. పదే పదే మది పద అని నీ వైపు నెడుతోందే, ఇదేమి వింతో తెలీదు గాని గమ్మత్తుగా ఉందే, నువ్వు పక్కనుంటే ఆకాశమైన అందేట్టుగా ఉందే, నీ తోడులో నా 10 ఏళ్ల లైఫ్ పట్టేట్టుగా ఉందే, ఫలానా అంటూ తెలియని హాయి భలేగా ఉందే, అదేమిటంటే అడక్కు అని నా మనస్సు అందే. గుంటూరు మూవీ అంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుంటుంది అనే ఫీల్ అందరికి కలిగింది. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థర్డ్ని ఎవరైతే వచ్చి చూస్తారో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా 2 hours 15 minutes అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ శుభం కార్డ్ పడే వరకు సినిమా అంటే లవ్ కానీ, ఎమోషన్స్ కానీ, సెంటిమెంట్ కానీ, యాక్షన్ కానీ ప్రతి అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ చేసి తలకాయ పక్క తిప్పుకోకుండా బయటికి వావ్ ఏం సినిమా చూసాం అని ఎగ్జైట్మెంట్ ఫీలింగ్తో 100% వస్తారని నేను ప్రామిస్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ మస్తాడాన్ గుంటూరోడు. థ్యాంక్ యూ. Hi guys, my next film Guntur Rodu is releasing on the 3rd of March, and it's a complete masala commercial entertainer. Please go and watch it, and you're going to see me in a completely new avatar this time, and it's going to be a lot of fun and really entertaining. Go and watch it in the theaters near you and don't miss it. అందరూ నమస్కారం. మార్చ్ 3వ తారీఖున గుంటూరు రోడ్ రిలీజ్ అవబోతుంది. మీరందరూ మా సినిమాని ఎంకరేజ్ చేస్తారని ఆ దేవుడిని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి, పైరసీ ఎంకరేజ్ చేయకండి, దానివల్ల ఎన్నో ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది బెస్ట్. గుంటూరు రోడ్ సక్సెస్ అయిపోయాక ఆ ఘాటు సక్సెస్ మీట్లో కలుసుకుందాం. Sure. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.